2 నిమిషములు దేవుని వాక్యాన్ని విందాం. వాక్య పరిచయంలో ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం చాలా విలువైంది. ఎందుకంటే దేవుడు 3 లోకాల గురించి ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. 3 లోకాల్లో ఏం జరుగుతుంది? 3 లోకాలనే ప్రజలు ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ 3 లోకాల్లో మరి ఏం జరగబోతుంది? వాక్యానుసారంగా మనము నేర్చుకోవాలి. మొదటి లోకంలో ఏం జరుగుతుందని మనం ఆలోచిస్తే, మొదటి లోకంలో పరలోకంలో దేవుడున్న ఆ లోకంలో దేవుడు దేవదూతలు ఉన్నారు. రెండో లోకంలో తన స్వరూపంలో పుట్టిన దేవుని పిల్లలమైన మనమందరం కూడా ఈ మధ్య ఆకాశంలో మనము ఉన్నాం. అంటే మొదటి లోకంలో దేవుడు ఉన్నాడు, రెండో లోకంలో మనమున్నాము. 3వ లోకంలో ఎవరు ఉన్నారని మనం ఆలోచిస్తే, 3వ లోకంలో చనిపోయిన ఆత్మలన్నీ కూడా ఉన్నవి పరదేశం. అయితే ఈ 3 లోకాల్లో కూడా మొదటి లోకంలో దేవుడు ఉన్నాడు, రెండో లోకంలో మనుషులు ఉన్నారు, 3వ లోకంలో చనిపోయిన వారు. అయితే దేవుడు ఏది కూడా మనకు దాచిపెట్టలేడు. దేవుడు తన పిల్లలకు ఏవైతే చెప్పాలి అనుకున్నాడో అవి సమృద్ధిగా చెప్పాలి అనుకున్నాడు. అది ఏ కాలంలో చెప్పాలి అనుకున్నాడు? ఆదాముల కాలంలో మరి చెప్పలేడు దేవుడు. అబ్రాహాం కాలంలో చెప్పలేడు. దేవుడు తన పిల్లలతో సంపూర్ణంగా చెప్పాలి, సంపూర్ణంగా మాట్లాడాలి. దేవుడు నా పిల్లలతో నేను మాట్లాడలేక చెప్పక నేను ఉండలేను. మనం కూడా మన పిల్లలతో ఏమైనా దాచిపెట్టిన ఏమైనా వస్తువులు, బంగారు, వెంకుల, డబ్బులు ఏమైనా ఉంటే ఏ రీతిగా చెప్తాంలే, ఆ రీతిగా దేవుడు కూడా విలువైన వస్తువులను మన వరకు చెప్పాలి అనుకున్నాడు. కాబట్టి పాత నిబంధనలో చూసినట్లయితే సంపూర్ణమైన వివరణ లేదు. పాతాళం గురించి ఎవరు కూడా పాత నిబంధన కాలంలో అక్కడక్కడ యోబు, అక్కడక్కడ మరి యెషయా వీళ్ళందరూ కూడా చెప్పినమాట, పాతాళంలో క్షణంలో వెళ్ళిపోతారు, పాతాళంలో బాధపడతారు, దేవుని నమ్మకపోతే అని ఇలా చెప్పుకుంటా వెళ్ళిపోయారు. సంపూర్ణంగా అంటే పూర్తిగా చెప్పాలి నా పిల్లలకు అనుకున్న దేవుడు ఆలోచించి ఇక చెప్పక ఉండలేనని మొత్తం చెప్పాలి 3 లోకాల గురించి అని యేసుక్రీస్తు ఆలోచించింది. నీ కొరకు నా కొరకు ఆలోచించి నా పిల్లలకు చెప్పేయాలని ఏం చెప్తుండో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 13:11. మత్తయి సువార్త 13:11లో ఏం రాయబడింది చూద్దాం ఒకసారి. పరలోక రాజ్య మర్మములు చూసారా? పరలోక రాజ్యము మర్మము ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉంది. పరలోకం గురించి అయినా పాతాళం గురించి అయినా మరి 3 లోకాల్లో ఏం జరగబోతుందో అంతా కూడా పాత నిబంధన భక్తులకు అందరూ కూడా నోవాహు కూడా తెలియదు. పరదేశం ఉందని, పరదేశంలో అక్కడ నీతిమంతులు ఉంటారని వాళ్ళు చెప్పుకుంటా ఏదైతే దేవుడు చెప్పింట్లే అలా తప్పు చేయకుండా మీరు అందరూ అని చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళకు తెలియనివి మన కాలంలో దేవుడు యేసుక్రీస్తును పుట్టించి సంపూర్ణంగా చెప్పాలి అనుకున్నాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెప్పాలనుకున్నాడు? చదవండి. 13:34 చదవండి. 13:34. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులన్నీ కూడా మీకు తెలియ చేసేదను అంటున్నాడు. లోకము పుట్టినది మొదలుకొని అంటే లోకం ఎప్పుడు పుట్టింది? కొన్ని కోట్ల సంవత్సరాల ముందు పుట్టింది. మానవులు ఎప్పుడు పుట్టిండు? ఆదాము అంటే 6,000 సంవత్సరాల కిందట. అంటే లోకము కొన్ని కోట్ల సంవత్సరాల
సంవత్సరాల నుంచి ఉన్న ఆ కోట్ల సంవత్సరాల నుంచి అన్ని కూడా మీకు నేను చెప్పాలి అనుకున్నాడు దేవుడు. అయితే మరుగు చేయబడిన సంగతులన్నీ కూడా మీకు చెప్పేస్తుంది దేవుడు. పరలోకం ఉందని, పాతాళం ఉందని, తప్పు చేస్తే పాతాళానికి వెళ్ళిపోతాడు, అగ్ని గుండంలో పడిపోతాడు మనిషి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. అంటే పాత నిబంధన భక్తులందరూ కూడా కాని వాళ్ళు కొద్దిగానే విపత్తులన్నీ కూడా నేను నీకు బోధించదను. అంటే భూమి పుట్టింది ఎలా, భూమిపైన మనుషులు ఎలా బ్రతుకుతున్నారు, మనుషులన్న వారు ఎలా వచ్చిండ్రు, ఎప్పుడు అనేది కనుగొన్నారు. ఇంత టెక్నాలజీ ఇప్పుడు ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ, సెల్ ఫోన్ వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, నెట్వర్క్ అంతా ఉంది, అంతా కనుక్కున్నారు. కానీ యేసుక్రీస్తు కాలానికి ఇవేవి లేకపోయినా ఆ కాలానికి యేసుక్రీస్తు చెప్పేస్తున్నాడు. భూమి పుట్టినది మొదలుకొని మీకు దాచబడింది ఏది లేదుగా, మీరు మంచిగా బ్రతకండి, యథార్థంగా న్యాయంగా మీరు బ్రతకండి, ఇదిగో మీ కొరకు పరలోక రాజ్యం ఉంది. మీరు చెడు చేయకండి, అబద్ధాలు ఆడకండి, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించండి అని దేవుడు ముందుగా ఇవన్నీ కూడా చెప్పిండు. అలా ఆయన చెప్పిన సంగతులు ఎన్నో గొప్ప గొప్ప సంగతులు సమాజానికి తెలియజేసిండు. ఆయన చేసిన సూచక క్రియలు ఎన్నో అద్భుతాలు. ఆయన నీళ్ళపైన నడిచినవాడు, కుష్ఠ రోగులను ముట్టినవాడు, అనేకమైన దయ్యములు పట్టిన దురాత్మలన్నీ కూడా వెళ్ళిపోయినాయి యేసునామం. ఆ యేసుక్రీస్తు ఈ రోజు ఏమంటుందంటే ఈ మూడు లోకాల గురించి మనకు చెప్పాలి అనుకుంటున్నాడు. భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు మీకు తెలియని సంగతులన్నీ కూడా యేసుక్రీస్తు చెప్పేసింది. అలా చెప్తూ 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 ఆయన సమయం వచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు. మరలా ఎవరు చెప్పిండ్రయ్యా అని మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిండు. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 16:13 చూడండి. యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. చూసారా, యేసుక్రీస్తు చెప్తూ చెప్తూ అనేకమైన సంగతులు చెప్పిండు, ఎన్నో చెప్పిండు, కొన్ని మిగిలిపోయినాయి. కాబట్టి అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు, ఇదిగో నేను వెళుచున్నాను పరలోకం, నేను వెళ్ళని ఎడలా పరిశుద్ధాత్మ మీ దగ్గరికి రాడు. కాబట్టి ఇదిగో సత్య స్వరూపైన ఆత్మ మీ దగ్గరికి వచ్చి సర్వ సత్యములోనికి మిమ్మల్ని అందరినీ కూడా నడుపుతుంది. అంటే ఇక ఏది కూడా నా పిల్లలకు చెప్పగా నేను ఉండలేను. పాతాళంలో ఏం జరుగుతుందో తెలియాలి, పరదేశంలో ఏం జరుగుతుందో తెలియాలి, భూలోకంలో ఏం జరుగుతుందో తెలియాలి మనుషులందరికీ. యేసుక్రీస్తుయే చెప్పిండు. సంపూర్ణమైన ఆ వివరణ అనేది యేసుక్రీస్తే చెప్పిండు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1:18. యేసుక్రీస్తు వచ్చినంత వరకు సంపూర్ణమైన మరి వివరణ అనేది, సరైన ఇన్ఫర్మేషన్ అనేది లేదు. యోహాను సువార్త 1:18. ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచారు. చూసారా, ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే మనలను బయలుపరిచాడు. అంటే దేవుని గురించి, దేవుడు అంటే ఎవరు, దేవుని క్యారెక్టర్ అంటే ఎలా ఉన్నాడు, దేవుడు అంటే ఎంత భయంకరుడు, దేవుడు అంటే మన పరిశుద్ధుడు, ఎలా వివరించాలో యేసుక్రీస్తు వచ్చినంత వరకు సరైన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. యేసుక్రీస్తు వచ్చి చూపెడతాన తండ్రి అనలేడు. ఆయన అంటే ఏంటో,
ఆయన క్యారెక్టర్ అంటే ఏంటో, తప్పు చేస్తే ఎలాంటి లోకానికి తీసుకుపోతాడో, మీరు ఎలా నడుచుకోవాలో, న్యాయమైన రీతిగా మీరు నడుచుకోవాలని యేసుక్రీస్తు అక్కడ చెప్తాడు శిష్యులతో. కాబట్టి మనము ఈ రెండో లోకంలో ఉంటున్న మనము చాలా ధన్యులము అని చెప్పాలి. ఈ రెండో లోకంలో అన్ని అనుభవిస్తున్న మనిషి కోట్ల జీవరాశులను, అందమైన పండ్లను, అందమైన పువ్వులను, అందమైన ప్రకృతిని అంతా కూడా ఈ భూమి పైన దేవుడు మన కొరకు పెట్టిండు. పెట్టిన మనము అనుభవిస్తున్నమే తప్ప దేవునికి యథార్థంగా న్యాయంగా నడుచుకుంటలేము. తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్న మనుషులందరూ. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతారు మరి చనిపోయిన తర్వాత? వీళ్ళందరూ భూమి పైన హాయిగా బ్రతుకుతున్నారు, సంతోషంగా బ్రతుకుతున్నారు, కొందరు బాధగా బ్రతుకుతున్నారు, కొందరు దుఃఖంగా బ్రతుకుతున్నారు. మరి బ్రతికిన వాళ్ళందరూ కూడా ఒకరు చనిపోతున్నారు కదా. చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఏమైపోతున్నారు? గాలిలో కలిసిపోతుర్రా? గాలిలో కలిసిపోవడానికి అది ఆత్మ, గాలిలా కలవడానికి వీల్లేదు. ఆత్మ నువ్వు తెచ్చుకున్నది కాదు, ఆత్మ నువ్వు కొనుక్కున్నది కాదు, ఆత్మ నువ్వు సంపాదించింది కాదు. యేసుక్రీస్తే ఆత్మను మనలో ఉంచిండు. మన ఆత్మ దేవుడు యథార్థవంతులుగా పుట్టించినప్పుడు ఆత్మ పరిశుద్ధంగా ఉంది, శరీరం కూడా పరిశుద్ధంగానే ఉంది. కానీ అపవాది వచ్చి ఎంటర్ అయ్యి ఇదిగో మానవులందరినీ కూడా తప్పు మార్గంలో నడిపిస్తుంది. ఈ తప్పు మార్గంలో నడిపిస్తుండు తప్పు మార్గంలో నడిపిస్తున్న సమయంలో వీళ్ళందరూ కూడా చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. అయితే నరకానికి పోకూడదని మనం అందరినీ కూడా యేసుక్రీస్తు ఈ భూమిపైకి వచ్చి మరలా మనందరి గురించి కూడా ఆయన చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. మరి చనిపోయిన ఆత్మయే జీవింప చేయించున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం అన్నాడు దేవుడు. అంటే ఒక మైక్ పనిచేస్తుందంటే ఇందులో కరెంటు కావాలి. ఆ కరెంటు యాంపర్ వైర్లకు రావాలి. యాంపర్ వైర్ల నుంచి వైద్యులారా ఇదిగో ఇక్కడ పనిచేస్తుంది. కాబట్టి మనలో పెట్టిన ఆత్మ అది దేవుడు. మరి అది వేస్ట్ గా నువ్వు విచ్చలవిడిగా వాడితే, నీ శరీరాన్ని కూడా విచ్చలవిడిగా వాడితే నీవు ఖచ్చితంగా మూడో ఆకాశంలో పాతాళంలోనికి వెళ్ళిపోతావు ఖచ్చితంగా. ధనవంతుడు అక్కడే వెళ్ళి చూద్దాం ఒకసారి. లోకసువార్త 16:19 ధనవంతుని గురించి ఇక్కడ రాయబడింది. మరి అంతకుముందు పాతాళానికి వెళ్ళిపోయిండ్రు అని చెప్పి, కానీ ఇక్కడ మాత్రం పాతాళంలో ఏం జరుగుతుంది, ఏం రాయబడింది అక్కడ, మరి ఎలాంటి పరిస్థితి ఉంది, అక్కడ వెళ్ళిన తర్వాత ధనవంతుడు ఎలా మొరపెడుతున్నాడు. ఈ ఆకాశం ఎక్కడ ఉందంటే మూడో ఆకాశంలో పరదేశం ఉంది, పరదేశం పక్కన పాతాళం ఉంది. పాతాళము దేవదూతల గురించి సిద్ధము చేసిండు. అలాంటి భయంకరమైన ఈ లోకానికి ఒక ధనవంతుడు వెళ్ళిండని క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల ముందు జరిగిన సంఘటన యేసుక్రీస్తు చెప్తున్నాడు. 16:19 ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖించుచుండెను. చూసారా, ధనవంతుడు అక్కడ పేరు రాయబడలేదు. ధనవంతుడు అనేది బైబిల్ గ్రంథంలో 3-4 ఉన్నారు. వాళ్ళ మిగిలిన ధనవంతుడు. మరి ఆ ధనవంతుడు యేసు ప్రభు ఈ ధనవంతుడి గురించి చెప్తున్నాడు. ఒక ధనవంతుడు గొప్పగా జీవించిన వాడు ఈ లోకంలో బహుగా సుఖించుచున్నాడంటే ఆయన దగ్గర ఎందరో పనివాళ్ళు ఉండొచ్చు, ఆయన దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు, ఎంత ఆస్తులు ఉండొచ్చు, ఎన్నో భూములు ఉండొచ్చు, హాయిగా జీవిస్తున్నాడు మంచిగా. మరి ఆయన పక్కనే లాజరు అనే దరిద్రుడు కూడా ఉన్నాడు. ధనవంతుడు ఏ తప్పు చేసిందని పాతాళానికి వెళ్ళాడు.
ధనవంతుడు చేసిన నేరమేంటి, ధనవంతుడు చేసిన సుఖమేంటి, ఏం సుఖపడ్డాడు, ఏం తప్పు చేసిండు, ఎందుకు నరకానికి వెళ్ళిండు? ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ధనవంతుడు మరి ఏ రోజు కూడా దేవుని గురించి ఆలోచించిన వాడు కాదు. ఏ రోజు కూడా మరి జన్మ ఎందుకు ఇచ్చిండు దేవుడు, ఈ అందమైన రూపాన్ని ఎందుకు ఇచ్చిండు, ఈ అందమైన రూపంతో నేను పాపం చేయడానికేనా అని ఏ రోజు కూడా ఆలోచించలేడు. చాలా విలువైన ఈ ఆకారాన్ని ఇస్తే మానవులందరూ కూడా చెరిపేసుకుంటున్నారు. కాబట్టి ధనవంతుడు 16:20 చదవం. అందుకు అబ్రహాము నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగే లాజరు కష్టము అనుభవించెను. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు అబ్రహాముతో? అబ్రహాము పైన ఉన్నట్టు కనిపిస్తున్నాడు, కింది భాగంలో పాతాళం ఉన్నట్టుంది. కాబట్టి ముఖాముఖిగా చూసి ఏమంటున్నంటే, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడు, కాలి వేలు చుక్కతో నీటి చుక్కను పంపి లాజరుతో అంటున్నాడు. చూసారా, ఇక్కడ నీకు తాగడానికి ఎన్నో రకాల నీళ్లు, ఇక్కడ తాగడానికి నీకు సమృద్ధిమైన నీళ్లున్నాయి. స్నానం చేయడానికి కూడా మా సముద్రాలు కానీ చెరువులు కానీ ఎన్నో సమృద్ధిగా మనకున్నాయి. కట్టేస్తే ఫ్యాన్ నడుస్తుంది, కట్టేస్తే కులం నడుస్తుంది, అన్ని కూడా హాయిగా జీవిస్తున్నాం మనం ఈరోజు. కానీ పాతాళం వెళ్ళిన తర్వాత చాలా భయంకరమైన లోకము, అక్కడ నీళ్లు అనేది ఉండనే ఉండదు. మనుషులందరూ భూమి పైన ఏవైనా ఎగ్జామ్ లో మార్కులు రాలేవని ఫీల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది చనిపోయిన వారు ఉన్నారు. ఇదే భవిష్యత్తు అనుకుంటున్నారు వాళ్ళు. యవన కాలంలో ఉంటారు కాబట్టి వాళ్ళకు తెలియదు. వాళ్ళకు టీచర్స్ చెప్పాలి, ఏమని చెప్పాలి? భవిష్యత్తు ఇదే కాదమ్మా, వచ్చే సంవత్సరం ఉంటుంది, ఇంకా లేదా ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఉంటుంది, మీరు మంచిగా చదువుకోండి, మార్కులు ఏమైనా రాని, తక్కువ వచ్చినందుకు మీరేం ఫీల్ కాకండి. తల్లిదండ్రులు కూడా ఫీల్ కావద్దు, పిల్లలు కూడా ఫీల్ కావద్దు. తల్లిదండ్రులకు భయపడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మార్కులు తక్కువ వచ్చినాయి, మా ఫ్రెండ్కి ఎక్కువ వచ్చినాయి అని అలా చనిపోయిన వారు కూడా ఉన్నారు, మనం చూస్తున్నాం. భవిష్యత్తు అదేనా? చదివిన వాళ్ళే బ్రతుకుతున్నారా? చదివిన వాళ్ళే హాయిగా జీవిస్తున్నారా? చదివిన వాళ్ళకి అందరు కూడా కొలువులు వస్తున్నాయా? లేదు కదా. కాస్త చదువుకొని ఎక్కడన్నా ఎందరో బ్రతుకుతున్న మస్తు కంపెనీలలో, అందులో కూడా 50,000 జీతాలు ఉన్నాయి. మీరు అదే పర్మనెంట్ అనుకోకండి. దీని ద్వారా మార్కులు వస్తేనే ఏదో మాకు పెద్ద జాబ్ వచ్చేస్తుంది, ఇందులోనే సంతోషం ఉంటుంది అని మీరు ఆలోచిస్తే మీ భవిష్యత్తు అనేది మీరే నాశనం చేసుకుంటారు. ఇక్కడ ఏ రీతిగా ఒక క్షణంలో 5 నిమిషాల్లో ప్రాణం తీసేసుకుంటారేమో, కానీ అక్కడ పోయిన తర్వాత చాలా ఘోరమైన నరకంలోకి మీరు అందరూ కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఆత్మహత్య చేసుకోవడం కూడా పెద్ద నరహత్య చేసుకున్నట్లే. కాబట్టి మనం ఎవ్వరం కూడా, టీచర్స్ కూడా చెప్పాలి, లోకరీతిగా సంఘ పెద్దలు చెప్పాలి, లోకముంటున్న నాయకులు కూడా చెప్పాలి. ఏమని? ఈ జీవితము విలువైంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. శాశ్వతం ఇది కాదు, ఇప్పుడు లేకపోతే ఇంకోసారి రాయొచ్చు ఎగ్జామ్ అని చెప్పాలి. చాలా మంది ఏమంటారు, చస్తే ఏ గోడ లేదు, చస్తే ఏ గొడవ లేదు, రోజు చచ్చిపోవాలి అని ఒక పాట కట్టినోడు కూడా ఆరతీరే కంటిన్యూ. అంటే బ్రతుకుంటేనే కష్టాలు, బ్రతుకుంటేనే బాధలు, బ్రతుకుంటేనే అన్ని అనుభవిస్తామేమో అని మనుషులందరూ అనుకోండి. చస్తేగా ఇడికేది పీడబాయే, చస్తే పీడబాయే, హాయిగా ఉండొచ్చు అని అనుకుంటున్నాం. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడానికి వీలు అసలే లేదు. ఎందుకంటే ఈ శరీరం నువ్వు తయారు చేసుకున్నది కాదు, మీ అమ్మ నాయన తయారు చేసింది కాదు, డాక్టర్ అంతకన్నా తయారు చేసింది అసలే కాదు.
ఎవరు నిర్మించిందో ఈ నిర్మాణం అని మనం ఆలోచిస్తే దేవుడు నిర్మాణం చేసిండు. విలువ పెట్టి కొన్నాడు, మనల్ని కష్టపడి తయారు చేసిన దేవుడు. మన లాంటి అధికారం ఎవరికి ఉంటుంది చెప్పండి అమ్మా? ఈ నిర్మాణం వెనుక ఎవరికి ఉంటుంది? పిల్లల పైన తల్లిదండ్రులకు ఉన్నట్లు మరి మనందరి పైన నాయకుడు ఎవరయ్యా అంటే ఇదిగో యేసుక్రీస్తు. ఆయన మీరు నమ్ముకొని యథార్థంగా పాపాలన్నీ కూడా ఒప్పుకొని మీరు యథార్థంగా నడుచుకుంటే చాలు, అంతే చాలు అంటాడు దేవుడు. మనుషులందరూ కూడా పాప భారాన్ని మోస్తూ ఆ భారాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు వచ్చిండు, అయినా మరలా మోస్తున్నారు. కాబట్టి మీరు అవన్నీ కూడా వదులుకోవాలి. ఇష్టమైనట్లా బ్రతకడానికి వీల్లేదు, ఇష్టమైనట్లా తిరగడానికి వీల్లేదు. నా ఇష్టమైనట్లా నేను రోడ్డు పైన కట్టబడుకుంటూ పోతాను చెప్పుకుంటాను. గవర్నమెంట్ ఎక్కడో యాక్సిడెంట్ అవుతాడో ఎక్కడో పడతాడో మళ్ళీ తీసుకుపోయి హాస్పిటల్లో పడేయాలి. నా శరీరము, నా ఇష్టము, నా డబ్బులు, నా డ్రెస్సులు నేను కొన్నా, మా తల్లిదండ్రులు ఇప్పించేది నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతా అన్నారు. మీరు ధనవంతుడు ఉన్న స్థానంలో వెళ్ళరు. ధనవంతుడికే చోటు లేదు అక్కడ. మరి ఎవరికి కూడా అందరు సమానులే అక్కడ. ఇప్పుడు మన మధ్యన చట్టం ఎవరికి చుట్టము కాదంట. ఎవరు నేరం చేసినా వాళ్ళు వెళ్ళాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే, తప్పు ఎవరైనా చేయాలి. కాబట్టి మనము పరిశుద్ధంగా ఉన్నామా, నీతిమంతులుగా ఉన్నామా, యథార్థంగా ఉన్నామా, లేదా పాపం అంత పరిశుద్ధంగా ఉండి పాపం చేస్తున్నామా, ఇవన్నీ కూడా గమనిస్తున్నాడు యేసుక్రీస్తు. కాబట్టి ఎల్ఈడి స్క్రీన్ మన సినిమా ఇప్పుడు పెళ్లి చేసినప్పుడు ఇప్పుడు ఏం చేపడుతున్నాం అన్ని కూడా ఎల్ఈడి స్క్రీన్లు. అలా పెళ్లి ఏం జరుగుతుందో, పాస్ ఏం మాట్లాడుతుందో పిల్లలకి చూపెడతా ఉంటాం. ఆ రీతిగానే నీకు కూడా ఎల్ఈడి స్క్రీన్ మంచిగా చూపిస్తాడు దేవుడు నువ్వేం చేసినావు. కాబట్టి సుఖము అనుభవించడానికి రాలేదు మనం. ఏదో కష్టాలు, బాధలు, కన్నీళ్లు అవి కొన్నాళ్ళు ఉంటాయి, సుఖాలు కూడా కొన్నాళ్ళు ఉంటాయి. కానీ ఈ భూమి శాశ్వతం కానే కాదు. మనకి ఇది అందరికి కూడా తెలుసు. ఎవరు సొంత వారు, ఏది సొంత ఊరు అంటే మన ఊరు ఇది కానే కాదు. ఈ ఊరు మనది, ఈ వాడ మనది, గల్లీ మనది, ప్రతి కూడా మనదే అని అనుకుంటాము. ఒక రోజు వదిలిపెట్టి వెళ్ళిపోతాము. అట్లా అందరు కూడా నాది నాది నాదే నాదే అని అందరు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మనము బస్ స్టాండ్కు బస్సులో ఎక్కేటప్పుడు ఏమంటాము? సీట్ నాది కాదు, నేను సీట్ నాది అని దస్తేస్తాం కదా. ఈ సీట్ నాది అనేస్తాం. వేసినాక ఏమైతుంది? మరలా హాస్పిటల్కి జరాబాద్ చేసిన హాస్పిటల్ దిగిపోవాల్సింది. మళ్ళీ ఆడికెళ్ళి ఒకడు దస్తేస్తాడు. ఏమంటాడు? ఈ సీటు నాదే. ఆడికెళ్ళి సంగతి దాకా వాడొకడు దిగిపోతాడు. ఈ సీట్ నాదే అంటాడు. మరి నాది నాదన్నాడు, సీట్ తీసుకొని వెళ్ళిపో. తీసుకొని వెళ్ళిపోతారా ఎవరన్నా? లేదు. కాబట్టి అందరూ కూడా ఇది నాది భూమి, నా బంగారము, నా ఇల్లు, నా పిల్లలు, నా ఆస్తులు, వాళ్ళు ఉండలేక నేను ఉండలేను, వాళ్ళు లేక అని మనం ఇట్లా ఆలోచిస్తున్నాము తప్ప అసలైంది మనోనేత్రాలకు గుడ్డితనం చేసేసిండు. ఈ భూమి సొంతమని, భూమి పైన ఉన్నవన్నీ కూడా వస్తువులు విలువైనవని అవి ధరించుకో. ఒకరి పట్ల ఒకరు చూడు. ఆమె ఎలాంటి చీర కట్టుకుందో, ఈమె ఎలాంటి చీర కట్టుకుందో, ఆమె ఎలా నెక్లెస్ చేపిస్తుందో మరి నువ్వు చేసుకో. ఓకే, మీకు ఆశ ఉంటే, డబ్బులు ఉంటే చేసుకుంటే పర్వాలేదు. కానీ అవి పర్మనెంట్ గా ఉండేవి కావు. ఎందుకంటే నువ్వే ఉండవు పర్మనెంట్ గా. ఇక అవేడికలు వస్తాయి. మనుషులు చేసినవే పర్మనెంట్ గా లేవు. ఇక దేవుడు చేసిన మనకు కూడా 60-70 ఏళ్ళలో వెళ్ళిపోవాలి. తిరిగి రండి నరులా అంటుంది దేవుడు. అయితే మన ఇష్టానుసారంగా మనము బ్రతకకూడదు. ధనవంతుడు తన ఇష్టమైన సుఖము అనుభవించిందంట.
ధనవంతుల కాలంలో ఏమన్నా మన సుఖంగా అనుభవించడానికి ఈ రోజు ఉన్నట్లు ఆ రోజు ఫ్యాన్లు ఉన్నాయా? ఈ రోజు ఉన్నట్లు ఆ రోజు హెలికాప్టర్స్ ఉన్నాయా? ఈ రోజు ఉన్నట్లు సినిమాలు ఉన్నాయా? అసలు కరెంటే లేదు ధనవంతులు ఉన్న రోజులు. కరెంటు లేదు, ఏ టెక్నాలజీ లేదు, ఏది లేదు. అయినా వాడు సుఖపడ్డాడంట. అప్పటికి ఏదో పాపం చేస్తూ సుఖపడ్డా, లేదా డబ్బులు చూసి మురిసిపోయినా, వాడు ఏదో రీతిగా సుఖపడ్డాడు. కానీ టెంపరీ కానీ సుఖపడ్డాడు. ఒకరోజు మరణం అనే పేరుతో వచ్చింది, వెళ్ళిపోయాడు. చక్కగా ఒక క్షణంలో పాతాళంలో పడిపోయాడు. అల్లర్లు, గొడవలు, కేకలు, భయంకరమైన ఏడుపు, పాతాళంలో పండుగ, ఇవన్నీ కూడా చూస్తున్నాడు. ఇవన్నీ చూసి ఇదిగో అబ్రహాము చూసి, ఇప్పుడు ఎవరు అబ్రహామే దిక్కు. చూసారా, ఈ ధనవంతుడు చాలా ఆలోచించాడు. అక్కడ పోయిన తర్వాత ఆలోచిస్తే లాభం లేదు. ఇక్కడ ఉండగానే ఆలోచించాలి ఎవరైనా. అక్కడ పోయినాక ఏం ఆలోచించిండు? భూమి పైన నాకు సహోదరులు ఉన్నారు. చూసారా ప్రేమ? అన్నదమ్ముల పైన ప్రేమ భూమి పైన ఉన్నప్పుడు ఉంటుందో లేదు. కానీ అక్కడ పోయినాక బాధపడుతున్న సమయంలో అయ్యో, ఈ భయంకరమైన వేదనకు నా తమ్ముళ్ళు నా అక్కచెల్లెలు రాకూడదు. నువ్వు వెంటనే ఇప్పుడు లాజరు పంపు భూమిపై, పాతాళంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పు అని అంటే, అక్కడి వారు ఇక్కడికి రాలేరు, ఇక్కడి వారు అక్కడికి పోలేరు. ఒకవేళ అక్కడికి వెళ్ళి వచ్చినా ఇక్కడ చెప్పినా ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే అప్పటికే ప్రవక్తలు ఉన్నారు, చెబుతున్నారు దేవుని వాక్యం. ఇప్పుడు కూడా అనేకమైన సేవకులు ఉన్నారు, మీకు చెప్పడం జరుగుతుంది. మూడో ఆకాశంలో, భయంకరమైన లోకంలో, పాతాళంలో అనేకులు కూడా బాధపడిపోతున్నారు. దేవుని నమ్మని వారందరూ కూడా భయంకరమైన లోకానికి వెళ్ళిపోయారు. కాబట్టి మనము దేవుని స్వరూపంలో పుట్టిన మనం అందరం కూడా ఏది కూడా మనది సొంత లోకము కానే కాదు. మన సొంత లోకము ఏదయ్యా అంటే పరలోకం. మన ఊరు ఏది అనగానే మనం ఏం చెప్తాము? వెంటనే పలానా రేజింటారు అంటారు. మీరు ఎవరైనా కనిపించిందంటే అడిగిన మీరు ఏం చెప్పాలి తెలుసా? మీ ఊరు ఏది అని అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మా ఊరు పరలోకం అని చెప్తారా? పరలోకం అని చెప్తే ఎవరైనా నమ్ముతారా? అరే ఎప్పుడా పిచ్చి పట్టిందా? నేను ఊరు అడిగితే వీడేమంటున్నాడు, పరలోకం అంటున్నాడు. కాబట్టి పరలోకం ఒకసారి భక్త సింగ్ ఇలానే ట్రైన్లో ప్రైమ్ మినిస్టర్ ఏరోప్లేన్ ఉంటుంది కదా, విమానం, దాంట్లో ఎక్కిపోతున్నాడు. ఇద్దరు ప్రైమ్ మినిస్టర్ ఉన్న దాంట్లో ఆయన కూడా ఏ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అనుకున్నాడు. ఆయన అడిగినట్టే నువ్వు ఏ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అంటే భక్త సింగ్తో ఆ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడినాడు. అప్పుడేమనంట, నేను పరలోక ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. నేను పరలోకానికే ప్రైమ్ మినిస్టర్. ఓ అతనికి ఏమర్థమైందో సరే సరే అని అలా ఉన్నాను. మనము పరలోకము, సొంత లోకము పరలోకం అన్నది. ఇది టెంపరవరీ లోకమే. అందుగురించే ఎవరు కూడా మనతో ఎవరు కూడా రారు. ఎందుకు రారు అంటే ఇది టెంపరవరీ. అన్నదమ్ములు మనం చనిపోతే రారు, అక్క చెల్లెళ్ళు చనిపోతే రారు, ఎవరు కూడా మన ఎప్పటి రారు. ఆ ప్రాణానికి ప్రాణ స్నేహితులు వేరే అన్నవాళ్ళు కూడా ఎవరు కూడా రారు. కాబట్టి నేను మూడు లోకాల్లో ఏం జరుగుతుందంటే, మొదటి లోకంలో నా దేవుడు పరిశుద్ధుడు 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 అని ప్రతి గానాలు జరుగుతున్నాయి. అంటే దేవునికి నిత్యము స్తుతిస్తున్నారు అన్నమాట. ఎవరు? దేవదూతలు. దేవదూతలు, దేవుడు మహాలోకంలో ఉన్నాడు, కింద దేవదూతలు, మరి కోట్ల మంది దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానాలు నిత్యము కూడా చేస్తున్నారు. మరి ఆ నిత్యమైన లోకంలో నువ్వు ఉండబోతున్నావా? ఆ పరలోకంలో స్తుతించడానికి దేవునితో పాటు నువ్వు ఉండబోతున్నావా? నిత్యమైన రాజ్యంలో నువ్వు ఉండబోతున్నావా? ఆ నిత్యమైన రాజ్యంలో నువ్వు ఉండాలి అంటే
నువ్వు ఇదిగో పాపాలను వదిలేసుకోవాలి. నువ్వు ఈ లోక మాలిన్యం నుంచి తప్పుకోవాలి. ఈ లోక మాలిన్యము పాపాలని తుడిచిపెట్టాలి, పరిశుద్ధంగా మార్చుకోవాలి. యేసు ప్రభు రక్తంలో పరిశుద్ధంగా నువ్వు కడగబడు. ఎందుకంటే కడగబడితేనే దేవుని రాజ్యం, లేకపోతే దేవుని రాజ్యంలో చోటు లేదు. అందుకు మాట ఉంది కదా, పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండి, సెలవైనది, దేవుని సెలవైనది. ఈ లోకము నరులారా తిరిగి రండి అంటుందంటే ఈ లోకం మీకు సొంతము కాదు. నరులను మట్టికి మార్చింది. ఎందుకంటే నరులు రారని దేవునికి తెలుసు, కాబట్టి రండి నా దగ్గరికి అంటున్నాడు. అంటే మనల్ని చూడక ఉండలేకపోతున్నాడు దేవుడు. మన పిల్లలు హైదరాబాద్ ఉన్నారనుకో, మన పిల్లలు బొంబాయిలో ఉన్నారనుకో, మన పిల్లలు అమెరికాలో ఉన్నారనుకో, వాళ్ళు వస్తున్నారని ఎంత సంతోషం మనకు, చాలా సంతోషం. అయ్యో నా పిల్లలు వస్తారు, త్వరగా వచ్చాను అంటారు. దేవుడు కూడా అంటున్నాడు, త్వరగా వచ్చేయండి నా దగ్గరికి. మీ పనులు ఏవేవైతే అప్పచెప్పినలే అవన్నీ కూడా సంపూర్తిగా ముగించండి. యేసుక్రీస్తు కూడా 33.5 సంవత్సరాల లోపే తెలుసుకున్నాడు. ఆయన ఎంత పని ఇచ్చినా అంతా అయిపోగొట్టేసి, మనకెంత పని ఇచ్చినా మనము అయిపోగొట్టుకోవాలి. అంటే మనం దేవుని పని చేయాలి, దైవదేవునికి లోబడి ఉండాలి, దైవదేవుడు చెప్పినట్లు మనము వినాలి, ఆయన సహకరించాలి. ఆయన అన్ని కూడా మనము, ఆయన బాధల్లో, ఆయన కష్టాల్లో అన్ని కూడా మనము తోడుగా ఉండాలి. అప్పుడే మనము దేవుని రాజ్యంలో, మహా గొప్ప పరలోక రాజ్యంలో ఎవరు సమీపింపలేరు. ఇంకా పరలోక రాజ్యం మన కొరకు, యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపాటు జరుగుతున్నది. అక్కడ అందమైన ఇల్లు మీ కొరకు. ఇక్కడ ఇల్లు రాలేవని బాధపడుతున్నారు చాలా మంది, ఇల్లు లేవని బాధపడుతున్నారు. ఇక్కడ ఇల్లు ఉన్న వారికి ఏం సుఖం ఉందా? ఏ సుఖము లేదు. ఇల్లున్న వాడేమన్నా వాడు 200 సంవత్సరాలు బతుకుతున్నాడా? ధనవంతుడు కదా, నేను గొప్ప ధనవంతుల్ని, 400 సంవత్సరాలు ఏమన్నా బతుకుతుందా? ఎవరైనా 60-70 అంతలో కనిపించి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితమే మన అందరిది. ఎప్పుడు ఎవరు పోతారో ఎవరికి తెలియదు. ఆ పోకం ముందే, దేవుని న్యాయపీఠం ముందు మనం నిలబడక ముందే మారు మనసు పొందు. మొదటి లోకంలో దేవుడున్న లోకం మహాలోకం. అలాంటి లోకంలో అందమైన పట్టణము అమెరికా అనుకుంటున్నాం మనం, అందమైన పట్టణం జపాన్ అనుకుంటున్నాం, అందమైన పట్టణం లండన్. ఇలాంటి గొప్ప దేశాలను పోతేనే మనిషి మురిసిపోతున్నాడు. మరి పరలోకము ఎవరు చూడని లోకము, మహాలోకము, అది చాలా విలువైన లోకము. ఆ విలువైన లోకానికి నువ్వు కేవలము డబ్బులు చెల్లించడం అవసరమే లేదు, బంగారం చెల్లించడం అవసరమే లేదు. కేవలము నీవు దేవుణ్ణి నమ్ముకొని నీ క్రియలు ఒప్పుకుంటే చాలు. అపొస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 8:1. సారీ, 2 కొరింథీ 5:10. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగిన
వాటి ఫలములను మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలెను. చూసారా, నీవు ఈ దేహముతో మంచి పనులు చేయొచ్చు, ఈ దేహముతో చెడ్డ పనులు చేయొచ్చు. నీకు స్వతంత్రం ఇచ్చేసిన దేవుడు. నువ్వు ఎలా బ్రతుకుతావో బ్రతుకు. కాబట్టి నువ్వు మంచి చేస్తే మంచి క్రియల చొప్పున పరలోకానికి వెళుతావు, చెడ్డగా చేస్తే పాతాళానికి వెళుతావు. దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు మన జీవ గ్రంథంలో పేరు తెరవబడుతుంది. ఇప్పుడు చేసిన పాపాలు ఏవైతే అవన్నీ కూడా పట్టబల అయిపోతాయి. అవి మంచి అయినను సరే చెడ్డవైనను సరే దేహంతో చేసినవి ఏవైనా అవి దేవుని తీర్పులోనికి వచ్చేస్తాయి, దేవుని లెక్కల్లోనికి వచ్చేస్తాయి. గవర్నమెంటే ఊపట్టలేదా తప్పు చేస్తే ఈరోజు ఇసుకపై జైల్లో పడేస్తుంది. మరి అలాంటిది నువ్వు పోయే లోకం మరో లోకం. ఇప్పుడు కిందనేమో పాతాళం ఉంది, పైనేమో పరలోకం ఉంది, మధ్యనేమో మనము. కాబట్టి ఈ మధ్యనున్న మనకు దేవుడు చాలా విలువ పెట్టి తన విలువైన రక్తాన్ని చిందించి మన కొరకు ఆయన బలైపోయాడు. ఎందుకోసం బలైపోయాడు? పరలోకం ఇవ్వాలనే బలైపోయాడు. మనకు పరలోకం దక్కంది, మనకు దక్కకూడదని అపవాది తెలుసుకొని భూమిపైకి వచ్చి ఎవరిని మిగులుదాన్ని గతించే సింహం వలె తిరుగుచూ ఉంటే యేసుక్రీస్తు వచ్చి పరలోకం ఇవ్వాలి, మీకు గొప్ప లోకాన్ని ఇవ్వాలని ఆయన విలువైన రక్తాన్ని కల్వరి శిలువలో మన కొరకు తొలగించి. ఒక జ్వరం రాగానే మనం డోలో టాబ్లెట్ వేసుకుంటాం, జ్వరం తక్కువైపోతుంది. అంటే ఒక డోలో టాబ్లెట్ ఎంత పవర్ ఉందంటే జ్వరం తక్కువయ్యే అంత పవరు ఆ డోలో టాబ్లెట్ ఉంది. జ్వరం వచ్చినాకనే డోలో టాబ్లెట్ అనేది కనుక్కోవడం జరిగింది. మందు అనేది ఒక రోగం వచ్చినాకనే తర్వాత మందు అనేది వస్తుంది. మనుషులందరూ పాపం చేసినాకనే యేసు రక్తం అనేది అవసరం. మనుషులు తప్పు చేయకపోతే అసలు యేసు ప్రభు భూమిపైకి రాకుండే మనం అందరము వెళ్ళిపోతుంటే. మనుషులు తప్పు చేసినందుకే యేసు రక్తం ప్రతి పాపములను కడుగుతూ ఉంది. ఆ పవర్ యేసు రక్తంకు ఉంది. కాబట్టి ఆ యేసు రక్తం కిందకి నువ్వు వస్తే ఈరోజు నీ మనసు మార్చుకొని నీ క్రియలన్నీ కూడా ఒప్పేసుకొని దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నువ్వు మొదటి లోకంలో పరలోక రాజ్యంలో గొప్ప రాజు స్థానంలో ఉండగలుగుతావు. లేదంటే పాతాళంలో యుగ యుగాలు మండుతున్న అగ్నిగుండంలో ఉండకూడదు. కాబట్టి భూమి పుట్టిన మొదలుకొని మార్పు చేయబడిన సంగతులన్నీ కూడా చెప్పేసి దేవుడు మీకు మంచిదేదో తెలుసు, చెడ్డదేదో తెలుసు. కాబట్టి మీకు అన్ని కూడా తెలిపిండు. ఎలా తెలిపిండు? వాక్యం ద్వారా. వాక్యం మీ దగ్గర ఉంది, దైవజనం దగ్గర ఉంది. ఇప్పుడు చెప్తున్న మాటలు కూడా నావేమి కావు, ఇవన్నీ కూడా దేవుని మాటలు. ఇవి మీరు మనసులో ఉంచుకొని మీ అన్ని కూడా మీరు చేసిండ్రా ఇప్పటి వరకు ఏం చేసిన అన్ని కూడా వదులుకొని పరలోకంలో ఉండేటట్లు మీరు పొందుకోండి. పరలోకంలో ఎక్కడైనా ఒక మూలకైనా చోటు సంపాదించండి. ఇక్కడ అనుకుంటే మనం భూమి పైన బ్రతుకున్నప్పుడు ఒక ఎక్కడైనా భూమి బాగుంటే బాగుండేది, లేక బావి ఎక్కడైనా భూమి ఉంటే బాగుండేది అని మనం అనుకుంటాం. ఏ రీతిగానైనా చేయాలి, భూమి అంతా సంపాదించాలన్నాయి బ్రతుకున్న దినాలు. ఒక ఇల్లైనా సంపాదించి నేను అనుకోవాలి నా పిల్లల గురించి మనం అనుకుంటాం కదా. మీరు ఏమన్నా చేయండి, న్యాయమైన పనులు చేసి యథార్థమైన పనులు చేసి ఆ పరలోకంలో మీరు సంపాదన సంపాదించుకోండి, అక్కడ ధనము దాచుకోండి. అప్పుడు మీరు ధన్యులు. లేదంటే నరకానికి ఈజీగా జారిపోతారు. చాలా భయంకరమైన లోకం. కాబట్టి ఏ లోకం కావాలో నిర్ణయించుకో. పరలోకం మీ కొరకు సిద్ధంగా ఉంది. యేసు ప్రభు నేను స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేనుండు స్థలంలో మీరున్నట్లు మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా తోడుకొని పోతాను.
మనము భూమి పైన ఉన్నప్పుడు లోకంలో సొంత లోకంలో మీరందరూ వారసులు కావాలని ఇచ్చిన వాక్యాన్ని దేవుడి దీనికి ఆశ్రయించాలని కోరుచు ఈ సమయం ఇచ్చిన మా అయ్యగారి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.